నటి కాదంబరి జత్వాని వ్యవహారంలో సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. జత్వానిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగారని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సిఐడి ఛార్జ్ షీటు ప్రకారం జత్వానియే దోషి అని తేలిందని, ముగ్గురు ఐపీఎస్ అధికారులను అన్యాయంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎల్లో మీడియా సహకారంతో తప్పుడు విష ప్రచారం చేస్తూ వ్యవస్థలను చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని, వేధింపులకు గురైన అధికారులకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని అంబటి నిలదీశారు. కోర్టులో పడేసినటువంటి ఛార్జ్ షీట్లోని అంశాలు ఏమిటాయంటే ఇవి డబ్బులు వసూలు చేసిన నిజమని పెట్టారు. కుక్కల నాగేశ్వరరావు గారిని బెదిరించి, ఆ కుక్కల విద్యాసాగరరావు గారిని బెదిరించి, కుక్కల నాగేశ్వరరావు అంటే వాళ్ళ నాన్నగారులే, కుక్కల విద్యాసాగరరావు గారిని బెదిరించి ఆయన దగ్గర డబ్బులు తీసుకుంది, ఈమె ఎక్స్ట్రాక్షన్కి పాల్పడింది అని వాళ్ళు పెట్టారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఐడి హ్యాస్ సబ్మిటెడ్ ఏ ఛార్జ్ షీట్ బిఫోర్ ది ఆనరబుల్ కోర్ట్. ఏం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు అన్యాయం, అక్రమం అని ప్రచారం చేసి ప్రభుత్వం మీద కక్ష తీర్చుకొని ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి కేసులో ఆమె నిర్దోషి కాదు, ఆమెకు ప్రైమ్ ఆఫీసీ కేసు ఉంది, నేరానికి పాల్పడిందని సాక్ష్యాలున్నాయని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే సిఐడి పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీరేమి సమాధానం చెప్తారు దీనికి అని అడుగుతున్నాను నేను. ఇవాళ మీకు కొన్ని విషయాలు చూపిస్తా. ఎంత ఘోరమైనటువంటి అంశం అంటే ఇలాంటిది చరిత్రలో ఎక్కడ జరిగి ఉండదు. ఏ పోలీస్ అధికారులని కేసు పెట్టినందుకు తీసుకెళ్లి లోపలేసినటువంటి సందర్భాలు లేవు. ఒక నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాత్రమే ఇది జరిగింది. ఇది కక్షపూరితమైనటువంటి అంశం. ఇదే తడిగొడ్డలతో గొంతులు కోయటువంటి